సంతానం యోగమాయ శక్తిచే గోకులంలోని రోహిణి గర్భంలోకి మారుతుంది. ఆ 7వ సంతానం బలరాముడు అవుతాడు. స్వరం వినబడుతుంది. కంస, నీ చెల్లెలు దేవకి నుండి పుట్టబోయే 8వ సంతానం హాయ్ ఫ్రెండ్స్, పూర్వం మధుర అనే ఒక నగరం ఉండేది. అదేనండి మన శ్రీకృష్ణుడు జన్మించిన స్థలం. అదేంటి, ఎక్కడో మధురలో వసుదేవుడు దేవకీలకు జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లెలో నందుడు యశోదల దగ్గర ఎలా పెరిగాడు అనుకుంటున్నారా? ఇప్పుడు ఆ కథ ఏంటో చూద్దాం. మధుర నగరానికి మహారాజు ఉగ్రసేనుడు, అతని కుమారుడు కంసుడు. ఈయన చాలా క్రూరుడు, దుర్మార్గుడు. ఎలాంటి వాడు అంటే తన పన్నాగాలతో తన తండ్రిని సింహాసనం నుంచి దింపి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. అయినప్పటికీ చెల్లి దేవకి అంటే ఎంతో ప్రేమ ఉండేది. దేవకిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఉగ్రసేనుడు కూతురు దేవకి. శాంత స్వభావుడు అయిన వసుదేవుడు దేవకిని వివాహం చేసుకుంటాడు. వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. కంసుడు తన ప్రియమైన చెల్లి అయిన దేవకిని వసుదేవుడితో పాటు అత్తవారింటికి పంపబోతుండగా అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుంది. కంస, నీ చెల్లెలు దేవకి నుండి పుట్టబోయే 8వ సంతానం నీ మృత్యువు అవుతాడు అని ఆ స్వరం చెబుతుంది. దీనిని విన్న కంసుడు ఉలిక్కిపడి కత్తి తీసి దేవకిని అక్కడికక్కడే హతమార్చాలని చూస్తాడు. అవునండి, ఎంతో ఇష్టమైన దేవకిని చంపాలని అనుకున్నాడు. కాని వసుదేవుడు ఆపి, దేవకిని ఏమి చెయ్యకు. నీకు దేవకి కడుపున పుట్టే సంతానం వల్ల ఆపద కలుగుతుంది, కానీ దేవకి వల్ల కాదు కదా. నా మాట విను. నేను మాకు పుట్టిన పిల్లలను నీకు అప్పగిస్తాను. వారి పట్ల నీవు ఏ నిర్ణయంనైనా తీసుకోవచ్చు, కానీ దేవకిని మాత్రం చంపకు అని బతిమలాడుతాడు. కంసుడు ఈ ఒప్పందానికి అంగీకరించి దేవకి వసుదేవుడు తన కనుసైగలలో ఉండడమే మంచిదని అనుకుని వారిని కారాగారంలో బంధిస్తాడు. కొన్ని రోజుల తర్వాత దేవకి గర్భం దాలుస్తుంది, సంతానాన్ని పొందుతుంది. పొందిన సంతానాన్ని వెంటనే ఇచ్చిన మాట ప్రకారం వసుదేవుడు కంసునికి అప్పగిస్తాడు. కంసుడు వసుదేవిని సత్యనిష్టను మెచ్చి, వసుదేవా, నీ 8వ సంతానం కదా నన్ను సంహరించేది. ఇప్పటి ఈ సంతానాన్ని నువ్వే తీసుకో. 8వ సంతానాన్ని మాత్రం నేను ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టను అని అంటాడు. ఏంటండి, కంసుడు మారిపోయాడు అనుకుంటున్నారా? లేదు, అక్కడే అసలు కథ ఉంది. ఆ మాటలు విన్న నారదుడు కంసుని వద్దకు వచ్చి, యాదవులు దైవిక శక్తి కలవారు. ఏమో, ఎవరికి తెలుసు, ఈ సంతానమే నిన్ను చంపడానికి 8వ సంతానానికి సహాయం చేస్తుందో ఏమో అని అంటాడు. అప్పుడు కంసుడు కోపంతో మొదటి సంతానాన్ని చంపేస్తాడు. అలాగే మొత్తం 6 సంతానాలను కంసుడు హతమారుస్తాడు. సంతానం యోగమాయ శక్తిచే గోకులంలోని రోహిణి గర్భంలోకి మారుతుంది. ఆ 7వ సంతానం బలరాముడు అవుతాడు. 8వసారి దేవకి గర్భం ధరించినప్పుడు కంసుడికి చెడు శకునాలు, మృత్యుభీతి కలుగుతుంది. దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. ఇంతకు ముందు జన్మించిన వారందరినీ కోల్పోవడంతో వసుదేవుడు ఒక నిర్ణయానికి వస్తాడు. వసుదేవుడు వెంటనే శ్రీకృష్ణుడిని తన స్నేహితుడైన గోకులంలోని నందుని ఇంటికి చేర్చాలనుకుని గంపలో కృష్ణుని పెట్టుకొని బయలుదేరుతాడు. వసుదేవుడు చెరసాలలో ఉన్నాడు కదా, ఆ చెరసాల ముందు భటులు ఉంటారు కదా, అలా ఎలా వెళ్ళగలిగాడు అని అనుకుంటున్నారా? ఆశ్చర్యంగా బయట కాపలా కాసే భటులందరూ స్పృహ కోల్పోయి ఉంటారు. అక్కడి నుండి యమునా నది వైపు వెళ్ళి నదిని దాటడానికి ప్రయత్నిస్తాడు. జోరున కురిసే వర్షంలో నది ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. వసుదేవుడు తన మనసులో విష్ణువుని ప్రార్థిస్తాడు. వెంటనే యమునా నది 2 భాగాలుగా విడిపోయి వసుదేవుడికి దారిని ఇస్తుంది. ఆదిశేషుడు శ్రీకృష్ణునికి గొడుగులా మారుతాడు. అలా ఆ నదిని దాటి గోకులానికి వెళతాడు.
జరిగిన విషయాలన్నీ వసుదేవుడు నందుడికి చెబుతాడు. ఆ సమయంలో నందుడు భార్య యశోద ఒక బిడ్డకు జన్మనిచ్చి మైకంతో మత్తుగా పడుకొని ఉంటుంది. వెంటనే నందుడు ఆ బిడ్డని వసుదేవుడికి ఇచ్చి కృష్ణుడిని తీసుకుంటాడు. మళ్ళీ ఆ బిడ్డను తీసుకుని వసుదేవుడు ఏమీ జరగనట్లుగా చెరసాలకు వస్తాడు. వసుదేవుడు చెరసాలకు వచ్చాక భటులకు స్పృహ రావడంతో దేవకికి 8వ సంతానం పుట్టిందని కంసుడికి తెలియజేస్తారు. అప్పుడు కంసుడు కోపంతో చెరసాలకు వచ్చి ఆ బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తాడు. తనకు పుట్టింది ఆడపిల్ల అని, నీకు మగవారితో ప్రాణహాని ఉంటుంది కానీ ఆడ సంతానంతో కాదు కదా, అందుకే ఆ సంతానాన్ని ఏమీ చెయ్యకు అని దేవిక వేడుకుంటుంది. కానీ కంసుడు ఆ మాటలేవి పట్టించుకోకుండా ఆ బిడ్డను చంపబోగా బిడ్డ దుర్గాదేవిగా మారి కంసుడిని హెచ్చరిస్తుంది. నిన్ను చంపేవాడు వేరే ఒక చోట పెరుగుతున్నాడని, నీకు శ్రీకృష్ణుడి చేతిలో మరణం తథ్యం అని చెప్పి మాయమైపోతుంది. అలా శ్రీకృష్ణుడు రేపల్లెలోని యశోదాదేవి ఒడిలోకి చేరుకుంటాడు. Subscribe for more stories. Please like and share.